పథకం. జై జగన్, జై వైవి సుబ్బారెడ్డి గారు. అక్కడ మెజార్టీతో తమ పండితుల వస్త్రోత్సవాల మధ్య ఈరోజు కుంభపాల కార్యాలయం ప్రారంభోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా కుంభపాల ప్రజానికం సాక్షిగా వైవి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా అభివృద్ధి చేసి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుతూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఇద్దరు అభ్యర్థుల్ని కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని మరి మిమ్మల్ని అందరినీ కూడా మరొక్కసారి చేతులెత్తి తదుపరి కార్యక్రమాన్ని మన అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మన ప్రీతమ నేత పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ నుంచి డిప్యూటీ సీఎం వరకు ఎదిగి ఈరోజు మనందరి బాధ్యతలు పంచుకోవడానికి కేవలం ఒక గ్రామ పెద్దలు హరి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ సత్యవతి గారు, అసెంబ్లీ అభ్యర్థిగా మేము ముందున్న గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో చర్యలు తీసుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా యువకులకు ఉద్యోగావకాశాలతో అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ మలసాల భరత్ కుమార్ గారిని, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డ రాష్ట్ర డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు గారిని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వేడుకుంటూ చేతులు జోడించి మీ ముందు నిలబడటం జరిగింది. గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, ఎక్కడ అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారో కూడా మీకు తెలుసు. ఎందుకంటే గత 4 సంవత్సరాల 10 నెలల నుంచి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన కుటుంబాల్లో మీలో చాలామంది ఉన్నాయి. అమ్మఒడి లాంటి పథకం, రైతు భరోసా లాంటి పథకం, రైతులను ఆదుకోవటం కోసం రైతు భరోసా, పేదవాళ్ళు ఎవరైనా సరే విద్యకి ఆర్థిక ఇబ్బంది అంటూ అడ్డు రాకూడదని పేదవాళ్ళందరికీ ఉచితంగానే విద్య, వైద్యం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం అందించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్యలు తీసుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేక దృష్టి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా పేదలకి మెరుగైన విద్య, వైద్యం ఎట్లా అందించాలి అని రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ని, హాస్పిటల్స్ని, మీ ప్రాంతంలో ఉన్న పాఠశాలల్ని, హాస్పిటల్స్ని కూడా మెరుగైన వైద్యం అందించే విధంగా, మెరుగైన విద్యను అభ్యసించేదానికి ఆధునిక పాఠశాలలుగా, ఆధునిక విద్యాశాలలుగా కూడా మార్చడం జరిగింది. ఇవన్నీ కూడా పేదలు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకి ఆరోగ్యపరమైన సమస్యలు ఎటువంటి వచ్చినా ఉచితంగానే ఆదుకోవాలని, విద్య, నాణ్యమైన విద్య అందిస్తే పేదల కుటుంబాల్లో గొప్ప ఆస్తి రాబోయే తరాలకి, విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉండే విధంగా చేయొచ్చు అని చెప్పి నాణ్యమైన విద్య అందించడం కోసం, నాణ్యమైన విద్య కాదు, ఇంగ్లీష్ మీడియంలో కూడా ప్రతి పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో కూడా చదువుకునే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్య రంగంగానే మందులు ఇచ్చి ఎటువంటి శస్త్రచికిత్స అవసరమైనా కూడా ఉచితంగా చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా పేదవాడికి ఎంత ఖర్చైనా సరే ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే ఎంత చిత్తశుద్ధికి ఎంత అవసరమైనా సరే వాళ్ళ ప్రాణాన్ని కాపాడే దానికోసం ఏదైతే గ్రామాల అభివృద్ధికి తోడ్పాటు ఉండే విధంగా గ్రామ సచివాలయాలు పెట్టాం, రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, అదేవిధంగా ఆరోగ్య క్లినిక్స్ పెట్టాం, అదేవిధంగా ఆధునిక హాస్పిటల్స్ పెట్టాం. వాటన్నింటినీ కూడా హాస్పిటల్స్లో కానివ్వండి, సచివాలయాల్లో కానివ్వండి, రైతు భరోసా కేంద్రాల్లో కానివ్వండి, అందరికీ మీ ప్రాంతంలో మీ ఊళ్ళలో ఉండే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా చర్యలు తీసుకొని గత 4 సంవత్సరాల 10 నెలల్లో సుమారుగా 2,50,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాల అమల్లో కూడా మరీ ముఖ్యంగా పెన్షన్లు
వృద్ధాప్యులకి, వికలాంగులకి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రతి నెల 1వ తారీఖు పింఛన్ను అవ్వాతాతలకు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చే విధంగా నడిపిస్తున్న ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఎన్ని పథకాలు ఈరోజే మన పార్టీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది. మొదటి నుంచి కూడా ఎన్నికల ప్రచారం ముందు నుంచి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మన పథకాలు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే చెప్పింది చేసి చూపించే నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పని హామీలు ఎన్నైనా ఇచ్చు చంద్రబాబు లాంటి వాళ్ళు. ఎందుకంటే 2014లో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు, ముగ్గురు కలిసి ఇచ్చారు. అప్పుడు కూడా 2014లో ముగ్గురు కలిసి వచ్చారు, టీడీపీ, జనసేన, బీజేపీ. అప్పుడు ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయలేదు. ఇప్పుడు మళ్ళా ముగ్గురు కలిసే వస్తున్నారు కాబట్టి ఈ వ్యత్యాసం గమనించాలి. వాళ్ళు చెప్పే మాటలు నమ్మామంటే మళ్ళా ఒకసారి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందిన కుటుంబాల వాళ్ళందరూ కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు వస్తే ఈ సంక్షేమ పథకాలు అమలు చేయలేరు. ఎందుకంటే మనం సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది కులాలకి తావు లేకుండా, మతాలకు తావు లేకుండా అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను ఇంటికి అందించే విధంగా అమలు చేస్తున్న ప్రభుత్వం మంది. వాళ్ళు వస్తే జనభూమి కమిటీ, ఎందుకంటే మనం ఈ పథకాలన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి చేర్చే విధంగా, మీ ఖాతాల్లో పడే విధంగా మన పథకాలు అమలు చేస్తున్నాయి. వాళ్ళు వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు, మళ్ళా వాళ్ళ పాత పద్ధతిలో జనభూమి కమిటీలు తెస్తారు. వాళ్ళు జనభూమి కమిటీలు దోచుకునేదానికే కానీ ప్రజలకు మేలు చేసేదానికి కాదు అనేది కూడా మనం చూసాం. అవినీతిమయం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకొని రాబోయే రోజుల్లో తప్పకుండా మీ ప్రాంతంలో కూడా అన్ని నియోజకవర్గాల్లో మనం ఏ విధంగా అయితే మెజార్టీతో భరత్ కుమార్ని, బూడి ముత్యాల నాయకుని 2 ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుపై అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.